హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఎప్పుడూ చెప్పుకున్నట్లే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఎవరైతే ఇంకా నోటిఫికేషన్కి అప్లై చేయలేదో డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఆన్లైన్లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అయితే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఒక ఆఫర్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఆఫర్ అనేది రేపు మండే 8వ తారీఖు వరకే ఉంటుందండి. ఆఫర్ ఏంటంటే జాబు రాకపోతే ఫీజు వాపస్. జాబు రాకపోతే ఫీజు వాపస్. నోట్ దిస్ పాయింట్. జాబు రాకపోతే ఫీజు ఎందుకు వాపస్ అనేది చూసుకుంటే, ముందుగా మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది గత 16 సంవత్సరాలుగా విజయవాడలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ అండి. అలాగే 16 ఇయర్స్లో మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, తర్వాత సబ్జెక్టు, ప్రతి సబ్జెక్టుకి ఎక్స్పెక్ట్ ఫ్యాకల్టీస్ చేత, అలాగే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత మనకి క్లాసులు చెప్పించడం జరుగుతుంది. అయితే మనము ఈ సంవత్సరం కొత్తగా మనం ఏం చేసామంటే, ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటారో వారికి జాబు రాకపోతే ఫీజు అనేది వాపస్ చేస్తాం. అది ఎప్పటిలోపు జాయిన్ అవ్వాలి మీరు? మండే లోపు, అంటే రేపు వచ్చే మండే 8/12/2025 రేపు మండేలోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఓకేనా? జాబ్ రాకపోతే ఫీజు వాపస్. ఓకేనా? నోట్ దిస్ పాయింట్. సో మనం జనరల్గా చూసిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది సిఎస్ఎఫ్, తర్వాత సిఆర్పిఎఫ్, తర్వాత ఐఎస్బి, ఇలా ఇండో టిబెటియన్ బోర్డర్, ఇలాంటి బోర్డర్లో కానిస్టేబుల్ జాబ్ సంపాదించడానికి కంబైన్డ్గా జరిగేటువంటి ఎగ్జామ్ అండి. సో ఇది అక్టోబర్ నెలలో రావాలి మనకు నోటిఫికేషన్. 1 మంత్ లేట్ అయింది. లేట్ అయినా సరే ఎగ్జామ్ అనేది ఆ రిజల్ట్ అనేది వచ్చేసింది. కాబట్టి ఎన్ని పోస్టులు వచ్చినాయి మనకి? పోస్టులు 25,487 పోస్టులతో మనకి రిజల్ట్ అనేది రావడం జరిగింది. అయితే మన దగ్గర ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో, ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో, మనం ఇచ్చిన కోచింగ్ ద్వారా వాళ్ళకి ఒకవేళ జాబు రాకపోతే ఫీజు వాపస్ చేసేస్తాం. వారు కట్టిన డబ్బులు వాళ్ళకి తిరిగి తీసుకెళ్ళిపోవచ్చు, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా. ఓకేనా? సో కాబట్టి ఎవరైతే మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, తర్వాత మీ రిలేటివ్స్లో కానీ, తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైతే ఇలా కానిస్టేబుల్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో, సో దీనికి కేవలం 10th క్లాస్ మాత్రమే అర్హత అండి. ఒక 10th క్లాస్, కేవలం 10th క్లాస్ అర్హతతో, సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ జాబ్ సాధించే గొప్ప అవకాశం. గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్